ప్రైజ్ లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు. యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు లోకరక్షకుడు. యేసు ప్రభు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని. అవును, దేవుడు మాతో కూడా చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పారు. అందుకే కేవలం పట్టణాల్లోనే కాక, సిటీల్లోనే కాక, ఇటువంటి మారుమూల ప్రాంతాలు కూడా దేవుడు రావడం కృప చూపించారు. చూడండి, చుట్టూరు కొండలు ఉన్నాయి. ఇది ఆంధ్ర తెలంగాణ బార్డరు. చుట్టూరు కూడా కొండలు ఉన్నాయి. ఈ కింద చూస్తే చాలా ఇల్లులు ఉన్నాయి. ఇది ఒక మారుమూల గ్రామం. ఈ గ్రామం కూడా ప్రభు అంటే ఏమంటే తెలియదు, ఎందుకంటే మారుమూల కొండల మధ్యలో ఉంది గ్రామం. యేసు ప్రభు అంటే ఇలా తెలియదండి, స్వార్థ అంటే ఇలా తెలియదు. కాబట్టి ఇలాంటి మారుమూల ప్రాంతానికి దేవుడు మమ్మల్ని నడిపించాడు. యేసు ప్రభువే దేవుడని, ఈయన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడని, మన కొరకు రక్తాన్ని చిందించారు, మన పాప క్షమాపణ యేసు ప్రభు దగ్గర మాత్రమే చేసి వీరికి తెలియజేయడానికి మేము వచ్చి ఉన్నాము. ఇది పరిశుద్ధ గ్రంథము. ఈ బైబిల్ పట్టుకుంటే కులాలు మారో, మతాలు మారో, కానీ జీవితాలు మార్చబడి పరలోక రాజ్యానికి చేరతాది అని చెప్పడానికి వచ్చి ఉన్నాం. కాబట్టి మారుమూల ప్రాంతానికి మేము వచ్చి ఉన్నాము. ఇప్పటికే చాలా అడుగులు, చాలా ఎత్తు కిలోమీటర్లు మేము పైకి ఎక్కాము. చాలా ఎత్తులు ఉన్నాం. మేమైతే కింద చాలా గ్రామాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి. అదేవిధంగా కొండ పైన కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి. కాబట్టి ఈ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలకు సువార్త ప్రకటించడానికి వచ్చాము. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మాకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగిన, బలపరిచేలాగిన, అనేక వందల వేల కిలోమీటర్లు బండి మీద వెలుస్తూ ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో స్వార్థ ప్రకటిస్తూ ఉండగా దేవుడు కృప చూపించేలాగిన ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఇటువంటి కొండల ప్రాంతంలో, ఈ అడవి ప్రాంతాల్లో మరి ఫోన్ సిగ్నల్స్ ఉండవండి. మనకి ఎవరు తెలిసిన వాళ్ళు ఉండరు, ఫోన్ సిగ్నల్స్ ఉండవు. పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి తప్పిపోతే కనుక చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రాంతాల్లో మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఆయన సంఘాలను కట్టుకోవాలి, సువార్తను నమ్మాలి. నమ్మి మారుమనసు పొందిన వారు బాప్తిజం పొందిన రక్షించబడతారు. కాబట్టి అందరికి కూడా సువార్త తెలియపరిచి యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్మి కొన్ని ఆత్మలను రక్షించబడి పరలోక రాజ్యాన్ని చేరాలని మేము ఆశపడుతున్నాం. మా కొరకు, మా పరిచర్ల కొరకు, ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల కొరకు మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.